బోత్ మీడియా అది కూడా మళ్ళీ సిస్టంలో టైప్ చేసి మేమందరం 4-5 నెలలు కష్టపడి సార్కి మేము మెటీరియల్ ఇస్తే మీ పడ్డ కష్టం కంటే కూడా సార్ పడ్డ కష్టం ఇంకా ఎక్కువ. ఎందుకంటే సార్ ఆ మెటీరియల్ తీసుకొని హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ చుట్టూ వెళ్తే విపరీతంగా సతాయించాడు సార్. వెంటనే ఎవరు ఆ ప్రింటింగ్ చేసి ఇవ్వలేదు. ఒకరు ఇస్తామని అంటారు, మరో లాగానే అంటారు. మళ్ళీ ఇంకో దగ్గర వెళ్తే మళ్ళీ ఒక నెల అట్లా సార్ని బాగా ఇబ్బంది పెట్టి 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 లాస్ట్ మంత్ అవన్నీ కూడా ప్రింట్ చేసి ఇచ్చాడు. నిజానికి సార్కి ఏం అవసరం ఒకసారి ఆలోచన చేయండి. దీనివల్ల డబ్బులు వస్తాయా సార్కి ఏమన్నా? ఒకసారి ఆలోచన చేయండి. బుక్లన్నీ ప్రింట్ చేసి ఇస్తే సార్కి డబ్బులు వస్తాయా? ఏమొస్తుంది సార్కి? ఏం రాదు. నిజానికి తృప్తి అన్నమాట. పేద పిల్లలకు ఏదైనా సహాయం చేయాలన్నటువంటి ఆలోచన. ఒకవేళ ఆ బిగ్ బ్యాంక్ పిల్లలకు వెళ్తే పిల్లలు ఖచ్చితంగా అది ఉపయోగపడితే దాన్ని ఎవరైనా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆయనకు చాలా తృప్తినిస్తున్న ఉద్దేశంతో సారి ఈ కార్యక్రమాన్ని కొనుక్కోవడం, తిరగడం, అక్కడి నుంచి ప్రింట్ తీసుకొని రావడం. మరి ఇక్కడతో సార్ శ్రమ అయిపోయింది అంటే అక్కడ కాదు, ఇక్కడ మళ్ళీ ఇంకో పెద్ద ఛాలెంజ్ ఎదురైంది సార్. ఎందుకంటే 54 స్కూళ్ళల్లో కొన్ని స్కూల్స్ చాలా ఇంటీరియర్ ఉంటాయి. గద్వాల, మద్దకల్, దరూర్, కేటుతోటి, గట్టుకు వెళ్తే ఆ ఇందువాసి కానీ ఆ దుర్గతోటి కానీ కొన్ని ఊర్లు ఉంటాయి. చాలా బోయలగూడెం ఇంటీరియర్ స్కూల్స్. ప్రతి స్కూల్కి తానే కార్ వేసుకొని సొంతంగా ఇట్లా బుక్కులు తీసుకొని పోయి పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చి వచ్చాడు. ఎంత గొప్ప సంకల్పం ఉండాలి లోపల అట్లా ఇవ్వడానికి. ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత పనులన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు మళ్ళీ సార్ ఆయన కూర్చోబెట్టి అందరినీ మళ్ళీ ఇంతసేపు పోతుంది కదని ఆలోచించకండి. మనకు పోతే వాడు తగ్గడం పోతుందేమో. కానీ ఆయన ఒక నెల రోజుల నుంచి ప్రతి స్కూల్కి తిరుగుతున్నాడు. ప్రతి స్కూల్లో ప్రతి పిల్లగానికి పుస్తకం చేరాలి, ఒక్కడన్నా దీనివల్ల ఉపయోగపడి భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆయన ఆలోచనకు మనం కూడా మనవంతు సహాయం అందించడానికి చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు ఏ లక్ష్యంతో అయితే పుస్తకాలు ఇస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరడానికి ఇకపోతే చివరిగా ఎవరికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందంటే నేను చెప్పినందాక 10th లో బిడ్ బ్యాంక్ వస్తుందిరా బిడ్స్ అని చెప్పి దానికి ఒక్కటే కాదు. రేపొద్దున మీరు 10th అయిపోయిన తర్వాత స్పెషల్గా సబ్జెక్టులని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే సబ్జెక్ట్లో బిడ్ బ్యాంక్ ఇబ్బంది అవుతుంది. ఒకటి ముఖ్యంగా మీరు రేపొద్దున గురుకుల ఎంట్రన్స్ రాసిన, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసిన, రకరకాల టెస్టులు ఉంటాయి. ఎంట్రన్స్ టెస్టులు 10th క్లాస్ తర్వాత ఆ టెస్టులలో అన్నిటికీ కూడా మీకు బిడ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. అదొకటే కాదు, రేపొద్దున మీరు ఒక టీచర్ కావాలన్నా, ఒక కానిస్టేబుల్ కావాలన్నా, ఒక ఎస్ఐ కావాలన్నా, సార్ ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ సార్ ఉన్నారు, సార్ లాగా మీరు కలెక్టర్ స్థాయికి వెళ్ళాలన్నా, ఏ జాబ్ కొట్టాలన్నా మీరు బిడ్సే రాయాల్సి ఉంటారు. మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ 4 ఆన్సర్లు, ఒక క్వశ్చన్ 4 ఆన్సర్లు ఇట్లే ఉంటాయి. సో అక్కడ మీరు ఆన్సర్ చేయాలంటే మీకు ఈ బిడ్ బ్యాంక్ ఇట్లాంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి మీరు ఎలాంటి ఒక పాఠం నుంచి ఎట్లాంటి బిట్స్ వస్తాయి వచ్చినప్పుడు వాటిని ఎట్లా చేయాలని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే 10th క్లాస్లో ఫుల్ మార్క్స్ తీసుకొస్తారు. దాంతోపాటు ఫ్యూచర్లో మీరు ఏ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేయడానికి మీకు ఈ పుస్తకం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇలాంటి ఒక గొప్ప పుస్తకాన్ని తయారు చేసి మీకు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి రత్నసింహారెడ్డి సార్కి మా పాఠశాల ఉపాధ్యాయునిగా, టీచర్గా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. చాలా ధన్యవాదాలు మీకు అందరికీ కూడా. సో మీ కార్యక్రమాలు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మా పాఠశాల విద్యార్థుల కోసం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.